ఇందులో ఏం సార్ ఏఐతో ఒక సాంగ్ చేశారు, అంటే టెక్నాలజీని వాడటంలో మీరు ఎక్స్పర్ట్, బట్ ఏఐతో సాంగ్ చేయాలనే థాట్ ఎప్పుడు వచ్చింది అసలు, అది ఎలా? ఐ మీన్ యాప్స్ ఎప్పుడైతే మార్కెట్లోకి వచ్చినాయో నేను దాంతో చాలా ఎక్స్పెరిమెంట్ చేసి ఐ వాజ్ వెరీ వెరీ ఇంప్రెస్డ్ విత్ ఇట్స్ కెపాసిటీ. అందుకని దీంట్లో పర్టికులర్ సిచ్యువేషన్లో వాడదామని అనుకున్నాను. సో ఆ సాంగ్కి రెస్పాన్స్ ఎలా ఉంది? చాలా బాగుంది. అంటే ఫ్యూచర్లో కంప్లీట్ ఏఐ బేస్డ్ సినిమా మీ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఇప్పుడు ఆల్రెడీ చాలామంది మొదలెట్టాను ఏ బేస్ చాలా కంట్రీస్లో, ఇంక్లూడింగ్ నాకు తెలిసి ఒక ట్రైలర్ ఇప్పుడే హిందీలో చేసింది కూడా చూశాను. అండ్ నా నుంచేం కాదు, ఎవరి నుంచి వేసుకోవచ్చు. ఏ ఇంపాక్ట్ చాలా ఎక్కువ ఉంటుంది సినిమా ఇండస్ట్రీ. అంటే మీ నుంచి అంటే మీరు ఎన్నో ఎక్స్పెరిమెంట్ కానీ ఆల్రెడీ చేస్తున్నాం. అంటే మొత్తం చేయటానికి అక్కడక్కడ చేయటానికి ఉన్న డిఫరెన్స్ ఆల్రెడీ ఏఐని ఎంప్లాయ్ చేయటం అనేది జరుగుతుంది. అంటే యాజ్ పర్ యువర్ నాలెడ్జ్ కంప్లీట్ ఏఐ మూవీస్ కనుక వస్తే అది లాస్ట్ అనేది ఎవరికి ఉంటుందండి? మొత్తం అంతే టెక్నీషియన్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏ మ్యూజిక్ యాప్స్ నిజంగా అది కానీ అంటే ఇప్పుడు ఏంటంటే ఎప్పుడైనా కొత్త టెక్నాలజీ అయినప్పుడు ఒక డినైల్ ఉంటుంది. మీరు కంఫర్ట్ లెవెల్ నుంచి బయటికి వెళ్ళరు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యావిడ్ ఎడిటింగ్ సిస్టమ్ వచ్చినప్పుడు ఆల్మోస్ట్ దగ్గర 10 ఏళ్ళు ఎవరు యాక్సెప్ట్ చేయలేదు. నేను శివాలో స్టడీ క్యామ్ వాడినప్పుడు స్టడీ క్యామ్ ఆల్రెడీ ఇండస్ట్రీలో 4 ఏళ్ళ నుంచి ఉంది, అది ఎవరు వాడలేదు. ఓకే. సో అదేవిధంగా ఏదేదైతే హ్యూమన్ ఎక్స్పర్టీస్ ఉంది అని మనం అనుకున్నాం, ఇవాళ మ్యూజిక్ డైరెక్టర్, ఒక సింగరు, ఒక రైటరు, ఇవన్నీ కూడా తీసుకెళ్ళవాలి ఫర్ షూర్. బట్ అది స్టాండర్డ్గా ఉంటుందంటారా? స్టాండర్డ్ అనేది అదొక్కటి చాలామంది కన్ఫ్యూజన్ ఏంటంటే అది ఇస్తాం కాదు, అదేంటంటే మీకు నచ్చే వరకు ఇస్తుంది. అది మీరు ఇప్పుడు మామూలుగా మ్యూజిక్ డైరెక్టర్ కలిసారు అనుకోండి, ఈ సిచ్యువేషన్ ఇది అంటారు, అతను ఏదో ట్యూన్ ఇస్తాడు, మీకు ఇది బాగాలేదు ఇంకోటి చెప్పంటారు, ఇలా 2, 3 అడిగారు. ఒకసారి మీకు నచ్చుతుంది ఒక ట్యూన్, సరే ఇది ఓకే చేసుకున్నాం, సేమ్ థింగ్ లిరిక్ మొత్తం, తర్వాత ట్రాక్ మిక్సింగ్ ఇవన్నీ. అప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ 10 రోజులు 15 రోజులు నెల తీసుకుంది, ఇది 10 సెకండ్లు చేస్తుంది. సో వాడు 3 ట్యూన్లు ఇస్తే ఇది 300 ట్యూన్లు ఇస్తుంది. 300 ట్యూన్లు ఎందుకు అంటున్నా అంటే మీకు నచ్చే వరకు ఇస్తానే ఉంటాం, ఒక పైసా ఖర్చు లేకుండా, ఒక ఇది లేకుండా. అంటే మనిషి చేసేది కూడా అదే కదా. ఫైనల్గా మీరు మ్యూజిక్ డైరెక్టర్ని హైర్ చేస్తున్నారు, మీకు నచ్చిన పాట ఇవ్వడానికి కదా. ఓకే, అది చెప్పేదాడు. అది అర్థం కావట్లేదు చాలామందికి. అది ఓకే సార్, టెక్నాలజీ అనేది పెరుగుతూ వస్తుంది. ఇప్పుడు మనకి బిగినింగ్లో లైవ్ మ్యూజిక్ ఉండేది, ఇప్పుడు అంతా కంప్యూటరైజ్ అయిపోయింది. మీకు అయినా ఆ లైవ్ మ్యూజిక్లో ఉన్న ఆ డెప్త్ కానీ ఇది కానీ ప్రస్తుతం ఉన్న ఈ టెక్నాలజీని వాడి అది ఈ మనకి కీబోర్డ్స్ ఎలక్ట్రానిక్ ఇన్స్ట్రుమెంట్స్ వచ్చినప్పుడు ఈ లైవ్ మ్యూజిక్ కూడా స్ప్రెడ్ చేసిన అబద్ధం అది నమ్ముతూ ఉంటారు. ఇప్పుడు మీరు స్ట్రింగ్స్ ఉన్నాయనుకోండి, స్ట్రింగ్స్ రాజా గారు చాలా బాగా చేశారు. రెహమాన్ అంగీలా టైం ఇప్పుడు కూడా చెప్పట్లేదు, 25 ఏళ్ళ క్రితం. ఇప్పుడు రెహమాన్ అసలు లైవ్ వాడు అసలు ఫస్ట్ నుంచి మొత్తం ఎలక్ట్రానిక్ మ్యూజిక్ మ్యాక్సిమం వాడింది ఏ రెహమాన్. ఓకే. ఎందుకని అంత సింక్లో అంత పర్ఫెక్ట్ ట్యూనింగ్ దాంట్లో మీరు చేయటానికి కంప్యూటర్ లాగా మనిషి చేయటం అనేది ఇంపాసిబుల్.